నమస్తే, నేను మీ ఎంఈ నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన అంశాలు చూస్తే బొబ్బిలి నుండి తెర్లం ఒల్లి హోనం, అడుగుకో గొయ్యితో బొబ్బిలి తెర్లం రహదారి. బొబ్బిలి తెర్లం రహదారి దాదాపు 6 ఏళ్లుగా ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తుంది. అటు ఒడిశా, ఛత్తీస్గఢ్, పార్వతీపురం, మన్యం, ఇటు రాజ్యం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు ఇది ప్రధాన మార్గం. బొబ్బిలి నుంచి అలజంగి, కారాడ గ్రామాల మధ్యలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి పూర్తిగా తారు ఊడిపోయింది. రాళ్లు తేలి దుమ్మురేగి ప్రయాణికులు కళ్ళల్లో పడుతూ ఉంటుంది. ఇటీవల కూటమి ప్రభుత్వంలో బొబ్బిలి నుండి తెర్లం, ఆకులకట్ట, బాడింగి రహదారులు మరమ్మతులకు మొత్తం 40 లక్షలు మంజూరు చేశారు. కానీ బొబ్బిలి తెర్లం మార్గం పూర్తిగా దెబ్బతిని రోడ్డు రూపుకోల్పోయింది. నేపథ్యంలో మరమ్మతులు సాధ్యం కాదని అధికారులు మిన్నుకున్నారు. సుమారు 4 కిలోమీటర్ల దారిలో దాదాపు 92 పైగా గోతులు ఉన్నాయి. ఒల్లి ఓనం అవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే చూస్తూ ఉన్నాం, అలజంగి సమీపంలో కూడా ఇదే పరిస్థితి. గత ప్రభుత్వంలో పారాది వంతెన కుంగిపోవడంతో చాలా కాలం భారీ వాహనాలన్నీ తెర్లం బొబ్బిలి మీదగానే మళ్లించారు. ఆ సమయంలో దారులన్నీ పాడై మరమ్మతులు లేవు. దీంతో వర్షం పడితే గోతులన్నీ తిరువుల్లా మారుతూ ఉన్నాయి. వాహనాలు కూరుకుపోవడం, బోల్తా పడి ట్రాఫిక్ సమస్య రావడం పొరపాటుగా మారిపోయింది. గత మేలో చిత్తానికి చెందిన యువకుడు విజయనగరం ద్విచక్ర వాహనంలో గోతులో బోల్తా పడి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత వరుసగా మరో 2 గాయపడ్డారు. దాదాపుగా ఏడాది కాలంలో ఈ మార్గంలోని గోతులు కూరుకుపోయి బోల్తాపడి లారీల సంఖ్య 12. అయితే ఎమ్మెల్యే బేబీనేని సొంత సొమ్ముతో గోతులు పూడ్చడం ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన ఇటీవల అసెంబ్లీలో ఈ రహదారి గురించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఇక్కడ మన ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం, బొబ్బిలి నుండి తెర్లం ఈ ప్రధాన రహదారి అయితే మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం రోడ్డంతా పాడైపోయింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ పారాది వంతెన అనేది దెబ్బతినడంతో అక్కడ వెళ్ళవలసిన వాహనాలన్నీ కూడా గ్రామాల మధ్యన తెర్లం నుండి వచ్చేవి. దీనికి చాలా ఇబ్బంది కూడా జరిగింది. చాలా వరకు కూడాను చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బేబీని సొంత నిధులతో అప్పటికీ కూడాను అక్కడ కావలసిన సదుపాయాలను చేసినప్పటికీ కూడా పూర్తిగా రోడ్డంతా పాడైపోవడంతో ఇప్పుడు వాహనదారులు వెళ్ళాలన్నా సరే, చిన్నపిల్లలు వెళ్ళాలన్నా సరే పూర్తి స్థాయిలో అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీంతో ఇప్పటికీ కూడాను గ్రామాలను అయితే మాత్రం పూర్తిగా ఇంకా రోడ్లు పాడైపోయి ప్రధానమైన రహదారి అయినా సరే బొబ్బిలి నుండి వచ్చి తెర్లం అయితే మాత్రం వెళ్ళాలి అంటే మాత్రం బొబ్బిలి ఎత్తుకునే పరిస్థితి అయితే మనం ఈరోజు ప్రధాన అంశం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక విజయనగరం ఒక ప్రధాన అంశం మనం చూద్దాం. ఒక్కసారి బెట్టు కట్టొద్దు, ముట్టి చెప్పొద్దు అన్నట్టు విజయనగరం చెందిన దంపతులు అల్పాహారం దుకాణం నడిపేవారు. ఒక్కొక్క కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచారు, బీటెక్ చదివించారు. ఈ క్రమంలో విద్యార్థి బెట్టింగులకు అలవాటు పడ్డాడు. 3 లక్షల వరకు ముట్ట చెప్పేశాడు. తల్లికి తెలియడంతో ఇక్కడ అప్పులు చేసి ఇచ్చింది. కొన్ని రోజులు గడిచాక మరో 2 లక్షలు అర్పించేశాడు. విషయం తెలుసుకునే తండ్రి మనోవేదనకు గురై ఏడాది క్రితమే మరణించాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా బెట్టింగ్ మాట వినిపిస్తూ ఉంది. సంబంధిత యాప్ల గురించి ప్రకటనలు చేయడం, సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు, బుల్లితెర నటులు పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దీంతో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో యువత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖ సైతం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఒకప్పుడు ధనవంతులు ఆడే ఆటగా జోదానుగా పేర్కొంది. నేడు సామాన్య ప్రజలు సైతం కూడా ఇందులో ఇరుక్కుపోతూ ఉన్నారు. అత్యాశతో పెద్ద ఎత్తున నగదుని ముట్ట చెప్తున్నట్లుగా నష్టపోతూ ఉన్నారు. ఏటా ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న ఆత్మహత్యల్లో 30% వీటి వల్లే ఉంటున్నాయని స్వయంగా పోలీసుల శాఖ ప్రకటించారు. మృతుల్లో ఎక్కువగా 15 నుంచి 35 ఏళ్ళ వారే ఉంటూ ఉన్నారు. వీరిలో చాలామంది నెలకు 10,000 నుండి 20,000 రూపాయలు సంపాదించేవారే ఉండడం చాలా దురదృష్టకరం. అయితే జిల్లా కేంద్రానికి చెందిన మాసం దుకాణం వ్యక్తి కూడా ఆన్లైన్లో రమ్మి ఆడేవాడు. 2 ఏళ్లలో 10 లక్షల మేరకు అప్పులు చేసి వాటిని తీర్చలేక దుకాణం మూసేసి కుటుంబ సభ్యులంతా వలస వెళ్ళిపోయారు. అయితే చూస్తూ ఉన్నాం, ఊబిల్లోనికి స్నేహితులు, బంధువులు, ప్రముఖులు చెప్పారని ప్రకటనలో పేర్కొన్నారని అటువైపు మళ్ళుతున్నారని మొదటి చిన్నతనంలోనే పెట్టుబడులు పెడుతూ బానిసలైపోతున్నట్టుగా నష్టాలు పుడుస్తూ ఉన్నట్టుగా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే బెట్టర్ విషయంలో అయితే మాత్రము చాలామంది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అయితే అతలాకుతలం చేస్తూ ఉంటుంది. అయితే దీని విషయంలో అయితే మాత్రము చాలా వరకు అయితే మాత్రం నష్టపోతూ ఉన్నారు. వాటి జోలికి ఎవరైనా వెళ్ళారంటే మాత్రం ప్రాణాల మీదకే ముప్పు వస్తున్నట్టుగా చూస్తూనే ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడాను ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. చాలామంది కూడాను అప్పులు వాడేసి ఈ బెట్టింగ్ దీంట్లో పడిపోవడంతో చాలా కుటుంబాలు కూడా అల్లకల్లోలం అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఇటువంటి జోలికి వెళ్ళొద్దని ఇక చాలామంది పెద్దలు చెప్తూ ఉన్నారు. పోలీస్ శాఖ కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పటికైనా సరే ఇటువంటి ఈ బెట్టింగ్ జోలికి అయితే మాత్రం ఎవడు వెళ్ళొద్దు అనేది అయితే మాత్రం చాలామంది పెద్దలు కూడా చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే
మరొక ప్రధానమైన అంశం చాలు చూద్దాం ఒకసారి. కనిపిస్తే చాలు పాగాతో ఆగడాలు. నెల్లిమర్లలోని మిమ్స్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో వెలిసిన దుకాణాలు. జిల్లా కేంద్రానికి సమీపంలోనే ప్రాంతం, నియోజకవర్గం కేంద్రం, అటవీ ప్రాంతం, మెట్ట మైదాన భూములకు అడ్డ, ప్రభుత్వేతర ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్న నగర పంచాయతీ. దీంతో అక్రమార్కులు కన్నుపడుతుంది. ఎక్కడ స్థలం కనిపిస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమాత్రం దొరికినా పాగా వేస్తూ ఉన్నారు. నాయకుల పేర్లు చెప్పు, పలానా అధికారులు తెలిసారు, అక్కడే పాతుకుపోతూ ఉన్నారు. కొన్నేళ్ళుగా పక్కా గృహాలుగా నిర్మించేస్తూ ఉన్నారు. ఇది నెల్లిమర్ల నగర పంచాయతీలోని కొన్ని నెలలుగా సాగుతున్న తంతు. ఇక్కడ అక్రమ కట్టడాలు జోరందుకున్నాయి. కొంతమంది ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని రాత్రికి రాత్రే బడ్డీలు, దుకాణాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మిమ్స్ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగుతూ ఉన్నాయి. పాలకొండ, విజయనగరం ప్రధాన రహదారుల నిర్మాణంతో ట్రాఫిక్ అంతరం ఏర్పడుతూ ఉంది. కొంతమంది నాయకులు, అధికారుల అండతో అక్రమ కట్టడాలు చేపడుతున్నారని నగరవాసులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం, వేణుగోపాలపురం డైట్ కాలనీ ఎదురుగా రహదారికి ఇరువైపులా బడ్డీలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతం కనుమరుగైంది. మిమ్స్ సమీపంలోనే ప్రభుత్వ ఆర్ఎన్బి స్థలంలో రాత్రి అక్రమంగా దుకాణాలు కూడా వెలుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం కనిపిస్తే చాలు పాగాతో మొత్తం ఆగడాలు అయితే మాత్రం చాలా పేటరేగిపోతూ ఉన్నారు ఆక్రమణదారులు. అసలు ఖాళీ స్థలం దొరికితే అసలే నెల్లిమర్ల, ఎక్కడ ఉన్నది హైవే, ఇటుపక్క అటుపక్క అయితే మాత్రము ఖాళీ స్థలం దొరికితే చాలు బడ్డీలు పెట్టేస్తూ ఉన్నారు. అధికారుల పేర్లు చెప్తూ ఉన్నారు. అలాగే నాయకుల పేర్లు చెప్పుకొని ఈ యొక్క ఆక్రమణదారులకి కట్టడం చేయకపోతే మాత్రం ఇంకా అక్కడ ఉన్న కబ్జా చేయడానికి అయితే మాత్రం గురైపోతున్నట్టుగా ప్రభుత్వ స్థలాలు అన్నట్టుగా మనం ప్రధానంగా చూడండి. ఎంఈ న్యూస్, నేను మీ ఎంఈ నాయుడు.